అండ్ మీరు మామూలుగా పెళ్లి కాకముందు అంటే జాబ్ చేద్దామని ఉండేదా, లేకపోతే ఇంట్లో వాళ్ళు చూస్తే వెంటనే చేసేసుకున్నారా? అంటే నేను ఒక ఇండిపెండెంట్ ఉమెన్గా ఉండాలి, వర్క్ చేయాలి, లేదా మీకు ఈ కైండ్ ఆఫ్ అంబిషన్స్ ఏమైనా ఉండేవా? లేకపోతే పెళ్ళి కూడా ఇట్స్ ఓకే, పెళ్ళి చేసుకున్నా కూడా నేను చేసుకోగలను అని అలా ఉండేదా? నా పెళ్ళి అనేది అసలు ప్లాన్డే కాదండి. ఐ గాట్ మ్యారీడ్ వన్ ఐ వాజ్ 17.5. మా అమ్మతో ఇప్పటికంటే నేను కోర్టులో కేసు వేస్తా, నా మ్యారేజ్ వ్యాలిడ్ కాదు అంటే సో స్మాల్ అండ్ ఐ డిన్, అంటే ఏదో తెలియని వయసులో ఏం లేదు, జస్ట్ బికాజ్ ఈజ్ కొంచెం మంచి ఫ్యామిలీ, మంచి అబ్బాయి అలా అంత అమ్మ వాళ్ళు అనుకొని సరే చేద్దాం అనుకుంటే ఫస్ట్ తను వద్దన్నారు, నేను చేసుకోనని చెప్పాను. ఎందుకు అంత తొందరగా? మీది బ్యాంక్ ఎంప్లాయీ అంటే కొంచెం సెటిల్ ఫ్యామిలీ అనొచ్చు కదా. అవును, కాకపోతే అంటే అమ్మ వాళ్ళకి ఏంటో అప్పుడు అంత లైక్ సరే వచ్చింది అనుకోకుండా ఒక ప్రపోజల్ అనుకున్నారు అమ్మ వాళ్ళు. సో నేను వద్దని చెప్పాను, నేను చేసుకోనన్నాను, ఆయన కూడా చేసుకోను అన్నారు, ఇద్దరు నేను చేసుకోము అని చెప్పాను. నాకు తర్వాత ఆయన చేసుకోని అన్నారు, అదేంటి ఎందుకు చేసుకోని అన్నారు అని ఒక అంతే కదా ఎవరైనా అమ్మ నన్ను వద్దంటారా అని ఒక ఈగో. అలాంటిదే నేను క్యాజువల్గా అంటే మాకు ముందు తెలుసు, అంటే ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు నాన్నగారు తెలుసు. అదేంటి అలా వద్దన్నారంటే ఏంటి అని అడిగితే మా ఆవిడ వద్దన్నారా నన్ను అని ఆయన అలా వెళ్తూ అది అలా మ్యారేజ్లోకి వెళ్ళిపోయింది అనమాట సంభవం. సో మీకు కామ్గా మీ లైఫ్ ఏదో మీ ప్యాషన్ ఏదో అలా జరుగుతున్న లైఫ్ని ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీకి వచ్చింది. ఇక్కడ అంతా ఎలా ఉంటుంది అంటే అక్కడ కూడా మీ ప్రొఫెషన్లో మీరు 10 మందితో మాట్లాడాలి, కానీ ఎలా ఉండేది కొంత హెల్దీ ఇంటరాక్షన్స్ ఉండేవి. ఇక్కడ ఎలా ఉంటాయంటే హెల్దీ ఇంటరాక్షన్స్ ఉంటాయి, మంచిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, పోక్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఎలా అనిపించింది ఇండస్ట్రీ? అంటే ఒక కల్చర్ షాక్. మేబీ స్టార్టింగ్లో అంతా కొత్తగా బాగానే ఉంది కరెక్ట్, ఎగ్జాక్ట్. తర్వాత ఏంటంటే మనం గెస్ట్ చేయలేము, నోరు మాట్లాడుతుంటే నొసలు వెక్కిరిస్తుంది అంటారే, సామెత విన్నారు? అలాంటి టైప్ అనమాట. అంటే వాళ్ళు మనకి ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారా, ఓవర్ ఫ్రెండ్లీగా అవుతున్నారా, లేకుంటే జోక్ చేస్తున్నారా, ఎలా తీసుకోవాలో అర్థం కాదు. కొంత సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇగ్నోర్ చేయడం ఒకటి, అది గాడ్స్ ఇచ్చిన బ్లిస్ ఏంటంటే ఇగ్నోర్ చేయడం. కానీ ఇగ్నోర్ చేస్తే అది చేతకాంతనం అనుకుంటారు. సో ఐ గివ్ బ్యాక్ సమ్టైమ్స్ ఐ రీసెంట్లీ ఆల్సో ఒక ఇంటర్వ్యూలో ఐ గేవ్ బ్యాక్ లైక్ ఎనీథింగ్. అది ఎంత ఫేమస్ అయిపోయిందో అలా. అంటే యాక్చువల్లీ మామూలుగా ఏవో వ్యూయర్షిప్ కోసం చేసిందేమో అనుకుంటున్నారు అందరూ, వ్యూయర్షిప్ది కాదండి. నేను ఐ టోల్డ్ దెమ్ క్లియర్లీ. అసలు ఆ క్వశ్చన్కి నేను ఒక షాక్. ఇఫ్ యూ వాచ్ దట్ వీడియో మీకు క్లియర్గా వ్యూయర్షిప్ కోసం చేసిందంటే వెంటనే నేను ట్రిగర్ అయ్యి ఏదో అవ్వాలి, వెంటనే గొడవ పడాలి. నేను వెంటనే గొడవ పడలేదు. ఫస్ట్ కట్ చేయండి, ఇలా మాట్లాడద్దు అని చెప్పాను. తర్వాత వాళ్ళు అడిగిన మాటలకి నాకు నచ్చక నేను వెళ్ళిపోయాను. లోపలికి వెళ్ళిపోతే మళ్ళీ కూడా పిలిచి సారీ అండి అది ఇది అని అంటే, మరి ఏంటి ప్రాపర్గా మాట్లాడితే ఇంటర్వ్యూ చేయండి అని అంటే, అది మీ ఇంట్లో జరిగిన ఇంటర్వ్యూ, మా ఇంట్లో జరిగిన ఇంటర్వ్యూ ప్రతి బిట్ వాళ్ళు ఎయిర్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలే. నేనేమనుకున్నాను, అది ఎడిట్ చేస్తారు కదా, ఐ థాట్ ఇట్ విల్ బి ఎడిటెడ్. అండ్ అప్పటి నుంచి సరే మనం ప్రాపర్గా చేద్దాం అని అప్పటి నుంచి మామూలుగా కొంచెం ఆ నెక్స్ట్ క్వశ్చనే అతను ఏం అడిగారంటే, ఏదో ఇది ఉంటుంది, ఏది ఎక్కడో హోటల్స్లో ఇలా పట్టుబడ్డా, అసలు అలాంటివన్నీ మనకు అనవసరం కదా. ఆ టాపిక్ ఎందుకు వచ్చింది అసలు? ఎవరిలో దాన్ని మీరేమంటారు? మీ కామెంట్. నా కామెంట్ నేను అన్నా, మనం జడ్జి చేయలేము. బేసికలీ నాకు జడ్జి చేయడం అంటేనే నచ్చదు. లైక్ థింగ్ ఇస్, మనం ఒక వల్నరబుల్ పొజిషన్లో ఉంటాం. మీడియాలో ఒక మాట అంటే దాన్ని రకరకాలుగా వస్తుంది. ఎందుకు నాకు అనవసరమైన టాపిక్, వాళ్ళకి అనవసరమైన టాపిక్ యాక్చువల్లీ. సో ఎనీహౌ అలా ఐ గివ్ బ్యాక్ యాక్చువల్లీ. అదే ఐ డోంట్ టేక్ నాన్ సెన్స్, డోంట్ గివ్ నాన్ సెన్స్ పాలసీ అది నాకు. వర్క్ విషయంలో తీసుకున్నా కూడా కాంపిటీషన్స్ కానీ అసూయ కానీ ఇలాంటివి బాగానే ఉంటాయి. మేబీ జెంట్స్లో ఎలా ఉంటుందో అంటే అది మేబీ వర్క్ పరంగా ఉంటుంది, కానీ ఇంకా లేడీస్ విషయానికి వస్తే ఆ సెట్స్లో కూడా అసూయ అనేది కనిపించేస్తుంటుంది, మాటల్లో కానీ వర్క్ విషయంలో కానీ. సో ఇలాంటిది ఫేస్ చేశారా? వర్క్ కాంపిటీషన్, ఆ కైండ్ ఆఫ్ కాంపిటీషన్ చేశానండి. ఉంటుంది కదా, అంటే కాంపిటీషన్ అని అనుకోను, ఎందుకంటే నాకు నా ఓన్ నిష్ ఉంది. లైక్ ఐ హ్యావ్ గాట్ మై ఓన్ ఎడ్జ్. ఐఎమ్ షూర్ అండ్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్.
కాకపోతే ఉంటుంది ఇదిగో ఇలా తోసేసుకోవడాలు, నిలబడ్డాలు, అంటే మేమని ఫస్ట్ నాకు మేకప్ అయ్యి, ఫస్ట్ నాకు హెయిర్ చేయి ఫస్ట్. ఓకే అంటే ఓకే, అందరూ ఒకసారి వెళ్ళే నా షార్ట్ పెట్టాలంటే నేను అందుకే మేకప్ వాళ్ళని అడుగుతాను, ఫస్ట్ ఎవరు కావాలి మీకు, వాళ్ళని చేయండి. నేనున్నాను, నేను లేను, ఓకే ఐల్ వెయిట్, లాస్ట్లో చేసుకుంటా పీస్ఫుల్. కానీ పీస్ ఇక్కడ ప్యూరిటీ రెండు చాలా ఇంపార్టెంట్ కదా. ఎగ్జాక్ట్లీ. సో నాకు అది కావాలి, అండ్ అది నేను అవతల వాళ్ళు చాయిస్ ఇవ్వను, నేను ఐ విల్ మేక్ ష్యూర్ దట్ నేను తెచ్చుకుంటాను. అలా ఆ కాంపిటీషన్ ఉన్న ఐ నాట్ లెట్ ఇట్ టచ్ మీ. ఒక వాన పడుతుందండి, ఏం చేస్తాం మనం, గొడుగు. ఐ యూజ్ అలాంటి వాటికి ఒక గొడుగు వేసుకొని కూర్చుంటాను నేను, ఇట్ డజంట్ టచ్ మీ. ఇంకా మీ వర్క్ గురించి వస్తే, ఎంటర్ అవ్వడం ఏమో నార్మల్గా అన్ప్లాన్డ్గా వచ్చేసారు. తర్వాత యాక్టింగ్ కానీ ఎక్కడైనా కష్టం అనిపించి నేర్చుకోవడం కానీ లేదా వీడియోస్ చూడడం కానీ అలా ఏమైనా చేశారా? ఎక్కడైనా ఏదైనా సీన్ కష్టం అనిపించడం కానీ ఇప్పటిదాకా అనిపించలేదు? యాక్టింగ్ కష్టం అస్సలు అనిపించలేదండి, ఇప్పటిదాకా అనిపించలేదు. నాకు కష్టం అనేది ఒకటే అనిపిస్తుంది, ఆర్టిఫిషియల్గా నవ్వడం రాదు నాకు. నవ్వడం అంటే ఇలాంటివి రాదు అసలు. ఎంత అతికినట్టు అసహ్యంగా ఉంటుందంటే నా ఫేసే అసహ్యంగా అయిపోతుంది నవ్వుతుంటే. ఆర్టిఫిషియల్గా నవ్వడం నాకు అసలు కష్టం. అదొక్కటే కొంచెం ఏదైనా సెంటిమెంటల్ సీన్ చెప్పండి, లేకుంటే ఏదైనా ఏడుపు సీన్ అంటే ఇట్లా అలా. ఒకసారి బస్ స్టాప్లో ఒక సీన్ చేయాలి మేము, అది నేను చేస్తుంటే నా యాక్టింగ్ చూసి అక్కడ ఇద్దరు కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. నేను యాక్టింగ్ చేస్తుంటే అది వాళ్ళే చెప్పారు, వచ్చమ్మ ఎంత బాగా చేశారు అని చెప్పి. అంటే అలా ఏడిపించేస్తాను, అంటే స్క్రీన్లో చూస్తూ కూడా కళ్ళనీళ్ళు వచ్చాయి మిర్చిలో సీన్స్ చూసి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానీ నవ్వుతూ ఒకలాగా అంటే ఒక నవ్వులు ఆర్టిఫిషియల్గా నాకు అదేంటో అది కష్టం అనిపిస్తుంది. అది ఐ థింక్ ఐ షుడ్ లర్న్. ఇప్పుడు ఇలా ఉన్నానా స్క్రీన్ మీద, మాధవి గారు మీరు నవ్వుతూ ఇలా ఉండండి అనగానే నా బిగుసుకుపోతాను. ఎవరికైనా కళ్ళనీళ్ళు రావడం కష్టం, నాకు అదేం కష్టం అంటే నాకు రాదు. ఈవెన్ డబ్బింగ్ చెప్తున్నా నాకు కళ్ళనీళ్ళు వస్తాయి. నా సీన్కి నేను డబ్బింగ్ చెప్తున్నాను అనుకోండి, అప్పుడు ఏడవక్కర్లే, నేను ఒక ఏడుపు సీన్ ఉంది, ఐ జస్ట్ నీడ్ టు ఎనాక్ట్. కానీ అయినా డబ్బింగ్ చెప్తున్నా కూడా కళ్ళలో నీళ్ళు వస్తూ ఉంటాయి నాకు.